ఈ రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మీడియా న్యూస్ ఛానల్స్ ఏమో అన్ని పార్టీలకి బ్రోకర్ లెక్క అమ్ముడుపోయి ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్న మంచిగా ఉన్నట్టు చెప్తారా అనుకుంటే వీళ్ళు కూడా చాలా వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని పార్టీల మీద అభిమానం చూపించుకుంటా ఉన్నారు. దానివల్ల నిజాలు అనేవి తెలియకుండానే పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే యూరియా కొరత ఉందని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది, కొన్ని చోట్లేమో రావట్లేదు. దీన్ని బట్టి అసలు యూరియా కొరత ఉందా లేదా రైతులకు అనే దాన్ని మనం ఇప్పుడు ఈ పార్టీనైనా ఆ పార్టీనైనా మన ఆలోచనతోనే మనం తెలుసుకోవాలి. అది ఎలా అని అంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి కూటమి గవర్నమెంట్కి కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాయవు. వాళ్ళు అంటున్నట్టు తగిలినట్టు రాశారంటే వార్తలు ఖచ్చితంగా అందులో నిజాలు ఉన్నట్టే. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు చెప్పరు. రేపు నెక్స్ట్ సాక్షికి వచ్చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గురించి ఏదన్నా అంటున్నట్టుగా చెప్పిందంటే అందులో ఖచ్చితంగా నిజం ఉన్నట్టే. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి.